హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి అయితే అత్యాచారం కేసు పెట్టింది నర్సింగ్లో. సో దాని మీద మాట్లాడడానికి మనం పబ్లిక్ టాక్ వచ్చాము. సో దాంట్లో ఎవరైతే సాధారణ ప్రజలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో జానీ మాస్టర్ తెలుసా మీకు? తెలుసు అన్న. సో అతను మంచి డైరెక్టరా లేకపోతే చెడ్డ డైరెక్టర్ అనుకుంటున్నారా? నా ఒపీనియన్ ఏంటంటే చాలా మంచివాడు, ఇంతకు ముందుకు చాలా మంచిగా ఉండే. ఓకే, ఇప్పుడు ఆ మంచివాడి మీద కేసులు పెట్టారు కొంతమంది. సో దీన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు చాలా మంచిగా ఉండే వ్యక్తి ఇలా చేయడము అసలు నిజంగా చాలా బాధాకరము. అసలు ఇంత మంచి వ్యక్తులు ఎందుకు ఇట్లా అయిపోతుండ్రో, ఎందుకు ఇట్లా చేస్తుండ్రో అసలు చూసుకోకుండా, వెనుక ముందు చూసుకోకుండా ఏదో చిన్న దానికి ఇంత పెద్ద రచ్చ, అసలు కేసు అంట. అంటే ఈయన ఉన్నారా అందులో లేరా అసలు ఏందో ఎక్కడ అర్థం అవ్వట్లేదు అసలు. అంటే అమ్మాయి కూడా ప్రత్యేకంగా నర్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టింది. కార్యాలయంలో కూడా నన్ను బాగా ఇబ్బంది పెట్టేవాడు, జిప్పు తీసి నా దగ్గరకు వచ్చేవాడు అని చెప్తుంది. సో దాంట్లో అబద్ధం అనుకుంటున్నావు, నిజం అనుకుంటున్నావు నువ్వు? అంటే అమ్మాయే బయటకు వచ్చి చెప్తుంది పోలీస్ స్టేషన్ దగ్గర, ఎఫ్ఐఆర్ లో కూడా అలానే ఉంది. సో నువ్వేం చెప్తావు దానికి? స్పష్టంగా తెలుస్తుంది కానీ అమ్మాయి అంత కేసు పెట్టి అసలు అంత ధైర్యంగా చెప్తుందంటే నిజమే అనుకోవచ్చు. అంత మంచి డైరెక్టర్కి నిజంగా ఇట్లాంటి చేయాల్సిన దురదృష్టం ఎందుకు వచ్చిందో, ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో, ఆయన వెనకాల ఎవరున్నారో, ఎందుకు అట్లా చేసిండో, మరి తాగి చేసిండా, ఎట్లా చేసిండో, అసలు అంత మంచి వ్యక్తికి ఇట్లా రావడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకు. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన వెనుక ఉన్న ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ గోరు ఎవరన్నా వెనకాల ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఏమైనా రెచ్చగొట్టిందా, మళ్ళీ ఎందుకు అట్లా చేసిండో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే అంత మంచి వ్యక్తికి ఇట్లా జరగడం నిజంగా జరగలేదు, ఆయన చేతులారా చేసుకున్నాడు అని ఆమె అంటుంది. నిజంగా ఆయన చేతులారా చేసుకున్నాడు అనుకుంటాను. కార్యాలయంలో అలా ఎవరైతే ఇప్పుడు జానీ మాస్టర్ జిప్పు తీసి లోపలికి వస్తున్నాడో అప్పుడు లైంగికంగా ఆమె సపోర్ట్ చేయకపోతే ఆమె అద్దం తీసుకుని కొట్టాడంట, అద్దం తీసుకొని. సో అది ఆమె పాపం ఏడ్చుకుంటా ఈరోజు పొద్దున కేసు పెట్టింది. దానికి ఏం చెప్తా? అంటే ఇక చాలా నీచుడు అనుకోవచ్చు. ఇంకా పలుమార్లు ఆమె మీద అత్యాచారం చేశాడంట. ఏదైతే బయట అవుట్డోర్ షూటింగ్స్ ఉంటాయి కదా, సో ఆ సమయంలో కూడా ఒక నలుగురు వీళ్ళతో పాటు టీం మెంబర్స్ ఉంటారు. సో ఒక ఏదో హోటల్లో దిగిన తర్వాత అప్పుడు కూడా ఆమె మీద అత్యాచారం చేశారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తా? ఇక ఏం చెప్తామన్నా, ఇంత దారుణంగా చేసిన వాడికి నీచుడు అనుకుంటున్నా నేనైతే. ఇంత దారుణంగా నీచంగా దిగజారిపోయి ఎవడు మాటలు విన్నారో ఏం చేసిండో కానీ, మరి ఎట్లా చేసిండో కానీ, నిజంగా ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వస్తారో అనే భయం కలుగుతుంది మాకు. మా కండ్ల ముందల ఉంటూ మాకు మంచిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకొని మా ప్రజల ముందు మంచిగా వండుకుంటూ ఇటువంటివి చేస్తున్నారు చూసినావా. అసలు ఎవరు నమ్మాలనో ఎవరు నమ్మొద్దో అసలు భయం అవుతుందన్న. అక్క చెల్లె ఉండే వాళ్ళకి ఎంతో భయం కలుగుతుంది. అసలు ఇంత మంచి వాళ్ళు అనుకున్నాం కదా, ఇంత దారుణంగా ఇన్ని రేపు కేసులు అసలు ఏందన్నా. మా ముందర ఇంత నటించిండ్రు, ఇంకా అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయటకు వస్తారో. ఇంకా రేపు జాగ్రత్తగా ఉండండి. రేప్ కేసు పెట్టినా సరే ఎవరైతే ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఉన్నారో ఆమె వెళ్ళి ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో ఆమెను కొట్టారంట. సో అది ఎలా భావిస్తాను మరి నువ్వు? అది తప్పన్న, రాంగ్. అసలు అది చాలా తప్పు. ఆమెను కొట్టడం ఏందన్న నాకు అర్థం కాదు. ఆయన వెళ్ళి చేసి జిబ్బు తీయడము ఇవన్నీ చేసిన తర్వాత ఆయనని చెప్పుతో కొడతారు, జానీ మాస్టర్ని చెప్పుతో కొడతారు. కానీ ఈమెనే కరెక్టా అన్న? అసలు ఆమెను కొట్టడం చాలా తప్పు. అది రేపు నీకు శిక్షలు గిట్ట పడవచ్చు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినాం అనుకో, ఉరిశిక్ష పడితే ఏంది బాధ్యత? అది చాలా తప్పు అన్న. జానీ మాస్టర్ అనేవాడు ఎంతో మంచి పేరున్నవాడు, సత్తా ఉన్నవాడు, పైకి వచ్చినవాడు, చాలా యాక్టివ్గా జనాల నుంచి మా దగ్గర ఉండు నుంచి ఈ వ్యక్తిగా ఎదిగినోడు అని మేము అనుకుంటే ఇటువంటివి అన్న చేసేది రేపు. జానీ మాస్టర్ని జనసేన పార్టీ నుంచి ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం పెట్టారంట. దానికి ఏం చెప్తామన్నా? మంచిదన్న. అటువంటి వాళ్ళని ఉండనియొద్దు. అసలు అటువంటి వాళ్ళు పార్టీలో ఉండొద్దు. అసలు పార్టీకి అవమానం. ఇంకా మంచి వాళ్ళు మాత్రమే పార్టీలో ఉండాలి. జనసేన పార్టీ అంటే జన సైనికుల పార్టీ. అత్యాచారాలు, రేప్ కేసులు, మర్డర్ కేసులు, అక్రమ సంపాదన ఇటువంటివి చేర్చుకోరన్న మా పార్టీలో, జనసేన పార్టీలో. సో ఒక మాటలో జానీ మాస్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇంకేముందన్న, బండారం మొత్తం బయటపడ్డ తర్వాత ఏం చెప్తామన్నా? ఇక స్పష్టంగా తెలుస్తుంది బండారం మొత్తం ఇంత నీచకుడు, ఇంత దుర్మార్గుడు అని ఇప్పుడు తెలిసింది మాకు. ఈ గతంలో మాకేం తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా భయం అవుతుంది. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఈ లోపట ఇంకా ఎంతమంది ఉన్నారో భయం అవుతుంది. ఎంతమంది బయటకు వస్తారో ఇంకా అది రాసి పెట్టుంది. అందరు వస్తారు, జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి దానికి దూరంగా ఉండండి అని చెప్తున్నా నేను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో జానీ మాస్టర్ కేసు గురించి విన్నావా? విన్నాను బ్రో. ఎక్కడ చూసినా లైవ్లు అయ్యే నడుస్తున్నాయి ఇప్పుడు.
ఏమో మంచిగా మంచి పేరు తెచ్చుకున్నాడు జానీ మాస్టర్. ఎందుకు ఈ పాడు బుద్ధి? నిన్న కాక మొన్న చూస్తే అక్కడ కలకత్తా ఇష్యూ, ఇంకొక ఇక్కడ గుడివాడ ఇష్యూస్. ఎందుకు ఆడపిల్లలంటే మీకు ఎందుకు అంత చులకనైపోయింది? మీరు సెలబ్రిటీసా లేకపోతే కామాందులా? నాకేం అర్థం కావట్లా. నువ్వు చాలా మంచి వ్యక్తి, మంచి కొరియోగ్రాఫర్ అని నాకు ఒక అభిమానం ఉండేది నీ మీద జానీ మాస్టర్. నువ్వు ఇలాగా మరీ ఇంత దిగజారిపోతావు. నీకు పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. నువ్వు మరీ ఇంత దిగజారిపోయే పనులు ఇంకా మానవా? ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడంట ఆ అమ్మాయిని. ఈ రోజున పబ్లిక్లోకి వచ్చి మన రాయదుర్గం దగ్గర కేసు నమోదు చేస్తే ఆ 0 కేసు కింద ఫైల్ చేసిన నార్సింగ్లో తీసుకోవడం అయితే జరిగింది. అసలు నీకున్న మొన్న చూస్తే నువ్వు పార్టీ కోసం ఎంతో పాటుపడ్డావు, మా అన్న కోసం. నేను ఎంతో గౌరవిస్తాను, నీకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను నేను. నువ్వు ఇలాగ దిగజారిపోయే పనులు చేసి ఎవరికి మెసేజ్ ఇద్దామని నాకేమీ అర్థం కావట్లేదు. జానీ మాస్టర్ విషయంలో నాకైతే కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది. ఇది ఫేక్ రియల్ అనేది కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు. ఇది రియల్ అయ్యి పొద్దున్న నుంచి మా మీడియా వాళ్ళు జానీ మాస్టర్ ఫోన్ చేస్తుంటే ఆయన కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో ఆ భయంతో పరారీలో ఉన్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో నిజమెంత? మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో డెఫినెట్ గా ఆయన తప్పు చేశాడు కాబట్టి నిజమైతేనే. ఇప్పుడు నిజం కాకపోతే పరారీలు ఎందుకు ఉంటాడు? అతనికి ఏం అవసరం? నిజం కాబట్టే దాక్కోవాల్సి వస్తుంది. నీకు ఎప్పుడైనా అబద్ధం దాక్కునేలా చేద్దా, నిజం నిప్పులాగా తిరిగేలా చేద్దా, అవునా కదా? ఆ విషయంలో జానీ మాస్టర్ నువ్వు ఇలా నీ మీద శేఖర్ మాస్టర్ వేరేట్లు బెటర్ అనిపించాడు నాకైతే. యాజ్ ఏ రాకేష్ మాస్టర్ శిష్యుల్లో నువ్వు దరిద్రపోయిన శిష్యుడు అన్నమాట. అయితే పరువు తీసావు నువ్వు. రాకేష్ మాస్టర్ ఆత్మ ఘోష నీ శాపంలాగా వెంటాడుతుంది నిన్ను. నీకు చెప్తున్నాను కదా, నీకు మరీ ఇంత కామాంధుడుగా నువ్వు. అంటే ఎంతమంది ఆడపిల్లల్ని ఇలా బలి చేసావు నువ్వు. చిచ్చి నీ దగ్గర ఒక శిక్షణ కోసం వచ్చిన ఆడపిల్లని నువ్వు మానసికంగా లైంగికంగా వేధించి ఆ అమ్మాయిని నీకు నచ్చిన విధంగా క్యారివేన్లో నువ్వు అడుగుతున్నావంట. జిప్పు తీసి ఒరే మగోడు అయితే సరిపోదు, కాదంతా కళాపోషణ ఉండాలి, మానవత్వం ఉండాలి. మనిషి అయి పుట్టాక కొంచెం మానవత్వం ఉండాలి. సహకరించట్లేదని అర్థం తీసుకుని కొట్టాడంట. అది నిజమే అబద్ధం? ఏంటి సహకరించట్లేదని కొట్టావంట? అసలు నీకు ఏం చేయాలి నిన్ను? అసలు దీనికి ఏదైనా చట్టం తీసుకురండి భయ్యా, ఏదైనా చట్టం తీసుకురండి. ఎందుకు? లేకపోతే ఆడపిల్లలు బతకనివ్వరు. జానీ మాస్టర్ అయ్యాడు ఇవాళ, రేపు పొద్దున్న ఎవడో అవుతాడు ఇంకా పెద్ద ఇండస్ట్రీ స్టార్సే. వాళ్ళందరూ బయటకు రావట్లేదు, అంతే తేడా. ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. అది కూడా బ్లాస్ట్ అయ్యి బయటకు వచ్చింది ఆ పిల్ల. ఆ వేధింపులు తట్టుకోలేక జానీ మాస్టర్ పెట్టే హింసలో సహించలేక బయటకు వచ్చి ఈ రోజున మన నార్సింగ్లో కేసు అయితే నమోదైంది. దీని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది తొందరలో దీనికి చరమగీతం పాడాలి. మొన్న చూస్తే కలకత్తాలో జరిగింది కదరా నాయన. మళ్ళీ ఏంట్రా మీరు ఇలా తయారయ్యారంట్రా బాబు? మీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారు కదరా, వాళ్ళని ఏం చేస్తున్నారా మీరు? నాకేం అర్థం కావట్లేదు. సస్పెండ్ చేశారంట ఆయన. చేయరేయండి. ఇప్పుడు జనసేన కోసం ఆ రోజు ఎంతో గుడ్డ కట్టుకొని చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి పార్టీకి అండగా నిలబడ్డాడని మేమందరం లైక్ చేసాం యాజ్ ఏ ఫ్యాన్గా. మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాడని. ఈ రోజు నువ్వు చూస్తే ఇలాంటి దరిద్రమైన పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే నిన్ను సస్పెండ్ చేయక ఏం చేస్తారు? నువ్వు అనవసరం కదా, ఇంకెందుకు? అలాంటి మచ్చున్నవాడిని అసలు ముందు షూట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. అయితే నిన్ను షూట్ చేయలేదు, అక్కడ మంచోడు వదిలే. సో ఫైనల్గా ఏందండి, దీన్ని క్యాష్గా చేసుకుని వ్యతిరేక పార్టీలు ఏమంటున్నారంటే ఈ కూటమిలో అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారా అన్నట్టుగా చెప్తున్నారు. దానికి నువ్వేమంటావు? కూటమిలో అలా అంటారు ఎందుకు బాసు? ప్రతిసారి కూటమి ఏర్పడిందే ఒక అన్యాయమైన ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికే ఒక కూటమి బాండ్ అయింది ఏపీలో. కాబట్టి ఆ కూటమి వాళ్ళందరూ ఇలాగే ఉంటారో, వాళ్ళ పరిపాలన ఇలాగే ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం అక్కడ చాలా అప్పుల పాలు అయిపోయాం, భూములు తాకట్టు పెట్టేశాడు, మనకు సరైన నిత్యావసర వస్తువులు లేవు, ధరలు పెరిగిపోయాయి, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఒక రాజధాని లేదు అనే ఉద్దేశంతోనే ఒక కూటమి అనేది ఏర్పడింది. కూటమికిను ఈ జానీ మాస్టర్కి ఏం సంబంధం లేదు, అర్థమైందా? జస్ట్ సపోర్టర్. జనసేన పార్టీలో కూడా మెంబర్ కూడా కాదు, మెంబర్ కూడా తీసేశారు ఆల్రెడీ. ఇలాంటి లంగా పంచాయతీలన్నీ పెట్టుకుంటే నిన్ను ఎందుకు ఉంచుతారు? అర్థమవుతుందా? నువ్వు మానవతా సేవ చేయాలి అనుకున్నవాడు, మా అన్నకు సపోర్ట్గా ఉండాలి అనుకున్నవాడు, నీ పద్ధతులు, నీ విధానాలు, నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. నీ ఆలోచనలు అందరూ నీ దగ్గర కొరియోగ్రాఫర్ల మీద, నీకు సబ్ అసిస్టెంట్ల మీద, నీ కామవాంఛలు ఇవన్నీ తీర్చుకునే బలం అయితే నువ్వు పార్టీకి అనర్హుడు. ఒక మాటలో జానీ మాస్టర్ గురించి చెప్పండి, నేను చెప్తాను. వేస్ట్, ఇంకెందుకు, నీ కెరీర్ క్లోజ్. ఎక్కడితో నువ్వు కథ సమాప్తం చేసుకో, పార్టీ దరిదాపులకు కూడా రావద్దు.
వస్తే ఇంకా మా ఫ్యాన్ బేస్ నుంచి నీకైతే వ్యతిరేకత బయటికి బాగా వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను భయ్య. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.